హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ సరి కొత్తగా చూడు. ఈరోజు మిమ్మల్ని నేను ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్లబోతున్నాను. ఎక్కడికి ఏంటి అని తెలుసుకోవాలి అంటే వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్స్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి సో దట్ నా నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి. మేము దాదాపుగా కొన్ని మంత్స్ నుంచి అనుకుంటున్నాము ఎడెన్బ్రా వెళ్ళాలి అని. ఇది గ్లాస్గో నుంచి 1 hour జర్నీ ఉంటుంది. యాక్చువల్లీ మేము December 31st నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి వెళ్దాము అనుకున్నాము. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఎడెన్బ్రాలోనే క్యాన్సిల్ చేశారనమాట ప్రోగ్రామ్. సో వెళ్ళలేకపోయాము. ఆ తర్వాత మేము సమ్మర్లో వెళ్దాము అని చెప్పేసి స్లోగా ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్గా నేను ఎడెన్బ్రాలో మేము చూసిన లొకేషన్స్ అన్నిటి గురించి మాట్లాడదాం అనుకున్నాను. బట్ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. అందుకని కెమెరా అబ్స్క్యూరా వరల్డ్ ఆఫ్ ఇల్యూషన్స్ అని వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, అలాంగ్ విత్ ప్రైస్ అండ్ అదర్ డీటెయిల్స్. సో మేము స్టాండర్డ్ అవర్స్ లో వెళ్ళామంటే మార్నింగ్ 8:45 తర్వాత విజిట్ చేశాం కాబట్టి అడల్ట్స్ కి 23.95 pounds పడింది. చిల్డ్రన్స్ కి అయితే గనక బిలో 5 years ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. కానీ మీరు మాత్రం మార్నింగ్ 8 to 8:45 ఈ టైంలో పర్టికులర్ గా విజిట్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ ప్రైజెస్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అలాగే తక్కువ ప్రైజెస్ పడతాయి అనమాట. ఇక్కడ నేను స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తాను చూడండి, సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ 1 transaction లో 14 tickets ని బుక్ చేసుకోవచ్చు. ఇంకా మేము టికెట్ తీసుకొని వెళ్తున్నాము. మాకు హ్యాండ్ మీద ఒక స్మాల్ స్టాంప్ వేశారు. ఎందుకు అని అడిగితే టోటల్ గా 6 floors ఉన్నాయి. సో మీరు మిడిల్ లో బ్రేక్ తీసుకొని బయటకు వెళ్ళినా కూడా ఈ స్టాంప్ మాకు చూపిస్తే ఎలో చేస్తాము అని చెప్పారు. చిన్నపిల్లల్ని మనం ప్రామ్ లో కనుక తీసుకొస్తే లోపల పెట్టుకోవడానికి ఒక ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. హ్యాపీగా అండ్ సేఫ్ గా మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. నాకైతే ఈ వైట్ అండ్ బ్లాక్ వాల్ పోస్టర్ చూడగానే చిన్నప్పుడు ఈనాడు న్యూస్ పేపర్ లో ఇలాంటి ఇల్యూషన్ పిక్చర్స్ ని ప్రింట్ చేసి వచ్చేవి. మీకు గుర్తుంటే గనక లైక్ 90s కిడ్స్ అయితే చాలా బాగా గుర్తుంటుంది. ఈవెన్ 80s కిడ్స్ కూడా బాగా చూసుంటారు. ఇక్కడ 6 floors ఉంటాయి అన్నాను కదా. మేము డైరెక్ట్ గా 6th floor కి వెళ్తున్నాము. ఇది రూఫ్ టాప్ గ్యాలరీ అంటారు. పైకి ఎక్కేసరికి నా కాళ్ళు అయితే నిజంగా చాలా నొప్పులు పుట్టినాయి. ఎనీవేస్ ఇక్కడ ఒక వుడ్ మీద ప్రొజెక్టర్ లాగా వేసి అరౌండ్ దిస్ కెమెరా అబ్స్క్యూరా వరల్డ్ ఆఫ్ ఇల్యూషన్స్ బిల్డింగ్ కి అరౌండ్ ఏమున్నాయి అనేది టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ చూపిస్తూ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. మీరు ఏమేమి చూడొచ్చు అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లైక్ ఎడెన్బ్రా క్యాసిల్ ఇంకా ఏమున్నాయి అనేవి క్లియర్ గా చెప్తున్నారు. It was built in 1853 by a woman, so a big win for feminism. Woo! Her name was Maria Theresa Short. She was an ఎస్, ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ ది టెర్రస్. ఇప్పుడు టెర్రస్ చూపిస్తారండి. ఎంత పీస్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఫస్ట్ అయితే ఒక ఓవరాల్ వ్యూ చూడండి. ఆ తర్వాత ఇక్కడ ఏమేమి ఉన్నాయో మళ్ళీ చూపిస్తాను మీకు. వ్యూ చూసారు కదండి, ఎంత బాగుందో. లిటరల్లీ నిజంగా కూడా అంతే బాగుంది, అంతే అమేజింగ్గా ఉంది. ఓకే, మీకు ఇంకొకటి కూడా చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇది వ్యూవింగ్ టెలిస్కోప్ అంటారు లేదా కాయిన్ ఆపరేటెడ్ బైనాక్యులర్ టెలిస్కోప్ అంటారు. ఇది యూజ్ చేసి మన సరౌండింగ్స్ అంతా కూడా చూడొచ్చు. చాలా క్లియర్గా కనిపిస్తుంది. నాకు బీచ్ దగ్గర కూడా ఒక 2 ships కనిపించినాయి. నేను ఒక క్రూజ్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. రియల్గా కూడా చాలా డిస్టెన్స్లో ఉంటుంది, మీ అందరికీ తెలుసు. దాన్ని నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. నెక్స్ట్ నేను టెలిస్కోప్ యూజ్ చేశాక కూడా ఎంత దగ్గరగా కనిపిస్తుందో అది కూడా ఈ క్లిప్ లో యాడ్ చేశాను చూడండి. ప్రతి ఫ్లోర్ కి కిందకి వెళ్తూ ఉంటే మెట్ల దగ్గర ఏంటంటే ఏదైనా ఒక ఇల్యూషన్ ఫోటో ఫ్రేమ్స్ ని వీళ్ళు డిస్ప్లే చేస్తూ ఉన్నారు. అది చాలా బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ మేము 5th floor మ్యాజికల్ గ్యాలరీ అని ఇంకొక ఫ్లోర్ కి వచ్చేసాము. కింద ఫ్లోర్, ఇది 5th floor. అసలైన షో ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇది మెస్మర్ ట్యూబ్ అంటారు. మనం హ్యాండ్ ఎక్కడ పెడితే అక్కడ లైట్ వేవ్స్ అనేది మనతో పాటు వస్తాయి అన్నమాట.
ఇది లైట్నింగ్ ట్యూబ్ అంటారు. ఇది ఇంకా బాగుంది, నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నేను హ్యాండ్ పెట్టి టచ్ చేస్తున్నాను కదా ఈ ట్యూబ్ని, నేను పట్టుకున్న తర్వాత నా హ్యాండ్ మా వారు పట్టుకున్నారు. ఇంకా మా వారికి షాక్ కొట్టిందనమాట. వన్ పాయింట్ ఆఫ్ టైం ఏమైందంటే ఇద్దరికి షాక్ కొట్టింది. అసలు ఎంత భయం వేసిందంటే చాలా, బట్ ఇట్స్ అన్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇదిగో నన్ను పట్టుకో. మా అమ్మాయి సార్ గుడ్, ఈ మధ్య కొంచెం తేడాగా ఉంటుంది. ఇద్దరికి షాక్ కొట్టింది బుజ్జి. ఇప్పుడు షాక్ కొట్టించుకుంటావు, కొట్టించుకో, నా కోసం కొట్టించుకో. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇద్దరికి కొడుతుంది. మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారు, డిస్ప్లే చేసి పెడతారనమాట. లైక్ వెట్ హ్యాండ్స్ తో ఏది కూడా ఇక్కడ టచ్ చేయకూడదు, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సే ది కలర్ నాట్ ది వర్డ్. వర్డ్ కలర్ ఒకటి ఉంటుంది, బట్ చదివే స్పెల్లింగ్ కలర్ ఇంకొకటి ఉంటుంది. రూమ్ నుంచి ఎప్పుడైనా మనం ఎంటర్ అయినప్పుడు లైట్స్ ఆన్ అవ్వటం, రూమ్ నుంచి ఎగ్జిట్ అవ్వగానే లైట్స్ ఆఫ్ అయిపోవటం, ఇలాంటివన్నీ చూసుంటాం. కానీ సౌండ్ వచ్చే లైట్స్, అది కూడా సెన్సార్ యూజ్ చేసుకొని రావటం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చూపిస్తా చూడండి. స్వాప్ నోసెస్ అంట. ఓకే, ట్రై చేద్దాము. ఇక్కడ చూస్తే నా ఫేస్ మా వారి ఫేస్ ని స్వాప్ చేయడానికి ట్రై చేస్తుంటే మా వారి గడ్డ నాకు వచ్చింది. నేను ఓన్లీ నోస్ చేద్దామని ట్రై చేస్తుంటే మొత్తం లిప్స్, ఐస్ అన్నీ చేంజ్ అయిపోతున్నాయి. నా నోస్ మా వారి గడ్డ నాకు వచ్చింది. చూడండి, భలే అనిపించింది కదా ఇది. స్వాప్ హెడ్స్ అంట. ఓకే, క్రియేటివ్గా ట్రై చేద్దాం. అటు ఇటు తిరుగుదాం. ఓ, డిజపియర్ అయిపోతామా? ఇందాకనేమో స్వాప్ నోసెస్ అన్నారు, ఇప్పుడేమో హెడ్స్ అవుతాయి అనుకున్నా. ఓకే, ఇది మొత్తం డిజపియర్ అయిపోతున్నాం. చూడండి, లైట్స్ మొత్తం నేను క్లియర్గా డిజపియర్ అయిపోతున్నాను. మా వారు కనిపిస్తున్నారు, మా పాప కూడా కనిపిస్తుంది. అండ్ వాళ్ళు అక్కడ డిజపియర్ అయిపోతే నేను కనిపిస్తున్నాను. టైం ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12:05 అవుతుంది. ఓకే, ఇంకా కిందకి వెళ్దాము. నెక్స్ట్ 4th ఫ్లోర్, లైట్స్ ఫెంటాస్టిక్ ఫ్లోర్ట. ఓకే, ఇక్కడే ఉంటుందో చూద్దాము. ఈ ఫ్లోర్ అంతా కూడా లైట్స్ అండ్ మిర్రర్స్తోనే అరేంజ్ చేశారు. డిఫరెంట్గా థింగ్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మల్టిపుల్ హెడ్స్ రావటం, లైట్స్ కలర్స్ చేంజ్ అయిపోవటం, ఇలా ఉంటుంది. చాలా బాగుంది. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఎక్స్రే మిషన్ అంట. చూడండి, స్కెలిటన్ వస్తుంది. నాకైతే జీన్స్ మూవీలో సాంగ్ గుర్తొచ్చింది. నేను ఫోన్ పట్టుకొని ఒక హ్యాండ్తో ఒక హ్యాండ్ని రైజ్ చేస్తున్నా, మళ్ళీ ఇంకో హ్యాండ్తో ఫోన్ పట్టుకొని మళ్ళీ హ్యాండ్ రైజ్ చేస్తున్నా. ఏంటో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాను. ఏంటో క్యాండీస్, డోనట్స్, జెల్లీనా ఏదో ఉంది తినడానికి, కానీ టచ్ చేస్తే ఏం లేదు. ఇది లెమనా ఆరెంజా? టెస్ట్ చేద్దాం. ఎల్లో లైట్లో పెడితేనేమో లెమన్లా కనిపిస్తోంది, ఆరెంజ్ లైట్లో పెడితేనేమో ఆరెంజ్లా కనిపిస్తోంది. ఇంతకీ ఇది లెమనా ఆరెంజా? జస్ట్ కమెంట్ అండ్ లెట్ మీ నో. ఇందాక మీరు చూసింది పర్ఫెక్చువల్ పోర్ట్రేట్. ఇది కెలడో టెన్నెల్, అంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. లోపల అంతా మన ఫేసెస్ ట్రయాంగిల్లో కనిపిస్తూ కెలడోస్కోప్లో చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. కలర్స్ అన్నీ మధ్య మధ్యలో మారుతూ భలే బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది పిన్ వాల్. మీలో చాలా మందికి ఐడియా ఉండుంటుంది. మేబీ మూవీస్లోనో లేకపోతే ఇంకెక్కడైనా చూసే ఉండుంటారు. మనం ఎలా నుంచుంటే అవి ఆ షేప్లో అలా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ మా పాప ట్రై చేసింది, నెక్స్ట్ నేను ట్రై చేశాను, తర్వాత మా వారు కూడా ట్రై చేశారు. మా పాపను పట్టుకొని ఇద్దరు ఒకేసారి వచ్చారనమాట. భలే బాగా అనిపించింది. ఇది కూడా సరదాగా కొంచెం సేపు అలాగా టైం స్పెండ్ చేసాం ఇక్కడ కూడా.
ఇది సెవర్డ్ హెడ్ అంటారు. మీకు గుర్తుందా, ఆ హెడ్ పక్కన హ్యాండ్ వెన్స్డే అని ఒక ఇంగ్లీష్ మూవీ ఉంటుంది, అందులో ఒక హ్యాండ్ అలానే ఉంటుందన్నమాట, ఇలాగా టేబుల్ మీద పెట్టి. సో మనం లోపలికి వెళ్తే మన బాడీ కనిపించకుండా ఓన్లీ హెడ్ వరకు పైకి కనిపిస్తామన్నమాట, కట్ అయిపోయినట్టు ఉంటుంది. అది చాలా బాగా అనిపించింది. ఫస్ట్ మా వారు రాగానే భయపడ్డాను అనమాట, ఏదో ఏమైందో అని. సో ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. ఇది మాకు ఫేవరెట్ రూమ్ అనమాట. ఎందుకంటే మీరు చూడండి ఎలా కనిపిస్తున్నామో, ఒక సైడ్ ఏమో చాలా హైట్గా కనిపిస్తారు, ఇంకొక వైపు ఏమో చిన్నగా కనిపిస్తారనమాట. ఇది నాకు తెలిసి ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను ఇది ఫేవరెట్ రూమ్ అయిపోతుంది. నెక్స్ట్ స్లోగా నేను 3rd ఫ్లోర్కి వెళ్తున్నాను. ఇది ఐస్ బై ఎడెన్బ్రాట్. ఓకే, ఈ మిర్రర్స్లో నేను చూడండి ఎలా కనిపిస్తున్నాను. ఒక్కో మిర్రర్లో ఒక్కోలాగా కనిపిస్తున్నాను. ఒక మిర్రర్లో హైట్గా, ఒక మిర్రర్లో లావుగా, ఒక దాంట్లో పొట్టిగా ఇట్లా కనిపిస్తున్నాను. ఓకే, అండ్ నాకు పర్టికులర్గా ఈ ఫ్లోర్లో బాగా నచ్చింది ఏంటి అంటే ఈ రూమ్ కొన్ని వేల స్టార్స్ మధ్యలో నేను ఉన్నానన్న ఫీలింగ్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో కదా. ఈ స్క్రీన్ మీద ఏం లేదు అనుకుంటున్నారు కదా, కానీ చూపిస్తా చూడండి. స్లోగా నేను ఒక మిర్రర్ని తీసుకొని ఈ వైట్ స్క్రీన్ మీద అలా అలా తిప్పుతూ ఉంటాను. ఫ్లవర్స్ అన్నీ ఓపెన్ అవుతూ స్లో మోషన్లో ఎంత బాగున్నాయో చూడండి, భలే బాగుంది కదా. ఈ బ్లూ స్క్రీన్ మీద చూడండి మేము ఎలా కనిపిస్తున్నాము. ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ ఫేస్ మీద మాకు ఎఫెక్ట్స్ లాగా వస్తున్నాయి చూడండి. మా ఫేవరెట్ ఫ్లోర్ అంటే ఇదే, 2nd ఫ్లోర్, బీ వైల్డర్ వరల్డ్. ఇక్కడ ఒక మిర్రర్ మేజ్లోకి వెళ్తున్నాము. దానికన్నా ముందు ఫస్ట్ మా హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకుంటున్నాము. అయితే లోపలికి వెళ్తుంటే చూపిస్తా చూడండి ఎలా ఉందో. లోపలికి వెళ్ళాక మేము అసలు ఏ రూమ్లో నుంచి ఎంటర్ అయ్యామో అది మిస్ అయిపోయాము. అండ్ లిటరలీ బయటకి ఎలా రావాలో కూడా అర్థం కావటం లేదు. హ్యాండ్స్ టచ్ చేస్తూ ఒక్కొక్కసారి మా పాప అయితే అక్కడే ఎగ్జిట్ ఉందనుకొని మిర్రర్కి మొహం కొట్టుకుందనమాట. అలా దాన్ని పట్టుకొని మా వారు స్లోగా ఎగ్జిట్లోకి తీసుకొస్తున్నారు. లిటరలీ మాకు ఒక 20 మినిట్స్ టైం పట్టింది, నిజం చెప్తున్నాను. బయటికి రావడానికి మాకు అసలు తెలియటం లేదు, ఇక్కడే ఉందేమో ఇక్కడ ఉందేమో అని చెప్పేసి హ్యాండ్స్ని మిర్రర్ దగ్గరికి అలా అలా తడుముకుంటూ అలా వెళ్తూ ఉన్నామన్నమాట. లిటరలీ అస్సలు బయటికి రావడానికి మాకు చాలా టైం పట్టింది. ఇది నిజంగా ఒక పద్మవ్యూహం లాగా ఉందన్నమాట మాకైతే. ఇది అందుకే నేను చెప్పింది మా ఫేవరెట్ రూమ్ అని. ఇంకా ఆ రూమ్లో నుంచి ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చామో లేదో హ్యాండ్స్ గ్లౌజెస్ తీసేసి స్లోగా మేము నెక్స్ట్ ఇంకొక రూమ్కి వెళ్ళాము, సేమ్ ఫ్లోర్లో, ది వర్టెక్స్ టనల్ అని. ఇదైతే నాకు మా వారికి కళ్ళు తిరిగిపోయిందండి, నిజం చెప్తున్నాను. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఇల్యూషన్ అనమాట. టనల్ లోపల కలర్స్లో సర్కిల్స్ రొటేట్ అవుతూ ఉన్నాయి. అవి సర్కిల్స్ కనుక మీరు చూస్తూ ఉన్నారు అంటే పర్సన్ని, అంటే మనల్ని మనమే తిరగలబడిపోతామేమో, రివర్స్లో ఉల్టా అయిపోతామేమో అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. నిజం చెప్తున్నా, నేనైతే కొంచెంసేపు నడవలేకపోయాను. మా వారేమో పాపను పట్టుకోవాలి, ఇంకొక పక్కన నేను వస్తున్నా లేదా అని చూసుకోవాలి, తను కూడా ఒక పక్కన నడవాలి. మాకైతే కళ్ళు తిరుగుతున్నాయి, ఒక పక్కన నడవాలి, ముందుకెళ్ళాలి, ఎగ్జిట్ అవ్వాలి కదా ఫస్ట్. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే, రియలైజ్ అయిపోయే లోపే అంతా జరిగిపోతుంది అనమాట అక్కడ. ఇది కూడా మా ఫేవరెట్ రూమ్. స్లోగా మేము ఇంకా అలా నడుచుకుంటూ బయటకు వచ్చేసాము. ఫైనల్లీ అన్ని ఫ్లోర్స్ చూసుకొని మనం ఇప్పుడు లాస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్. సో మీకు ఇక్కడ ఒక స్టోర్ కనిపిస్తుంది కదా, సో మనం ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ప్లాస్టిక్ టాయ్స్, డిఫరెంట్ సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయి. అండ్ షోకేస్లో పెట్టుకోవడానికి వుడెన్ టాయ్స్ కూడా చూశాను నేనైతే. అండ్ నాకైతే పర్సనల్గా ఈ చిన్న చిన్న బుజ్జి బ్యాడ్జెస్ చాలా బాగా నచ్చినాయి. 4 బ్యాడ్జెస్ 3 poundsకి ఇస్తున్నారు. మేము ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ కోసం చూస్తున్నాము, సో ఇవి తీసుకోలేదన్నమాట. 3 ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాము. అండ్ ఫైనలీ డబ్బులు కూడా అక్కడ పే చేసేసాము. మీరు మాత్రం ఎడెన్బ్రాలో ఉన్నా లేదా రావాలి అని ప్లాన్ చేసుకున్నా కూడా కెమెరా అబ్స్క్యూరా వరల్డ్ ఆఫ్ ఇల్యూషన్స్ ఈ ప్లేస్ మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. నేను లొకేషన్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ కమెంట్స్లో కానీ పిన్ చేసి పెడతాను. అండ్ ఇక్కడ వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.